నమస్తే. ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణం అంటేనే భయం. ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణించాల్సిన ప్రయాణం. ఇది రోడ్డు డిజైన్ లోపమా లేక డ్రైవర్ల నిర్లక్ష్యమా? ఔటర్ సృష్టిస్తున్న టెర్రర్ పై స్పెషల్ ఫోకస్. ఔటర్ రింగ్ రోడ్ ఈ పేరు వింటేనే మృత్యు కేకలు వినిపిస్తున్నాయి. చావు వార్తలు హోరుమంటున్నాయి. ఔటర్లో ప్రయాణం అంటేనే ఇంటికొచ్చే వరకు డౌటే అన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా పిన్నమనేని కారు ప్రమాదమే ఇందుకు ఉదాహరణ. నిత్యం ఏదో ఒక ప్రమాదానికి కేంద్రమవుతున్న ఔటర్ పై ప్రత్యేక కథనం. పదిహేడు 5/2016 అర్ధరాత్రి 1 గంట సమయం. విజయవాడ హైదరాబాద్ వచ్చే మార్గం. ఏపీ 16DC 0555 బండి నెంబర్. గంటకు 135 కిలోమీటర్ల పైగా వేగంతో ప్రయాణం. ఇంతలో అనుకోని ఘటన. ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా కారు భారీ కుదుపునకు లోనైంది. పల్టీలు కొట్టింది. బండి లోపల మాజీ మంత్రి ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి సత్యవాణి, డ్రైవర్ దాసు ఉన్నారు. పిన్నమనేని సతీమణి సత్యవాణి, డ్రైవర్ దాసు అక్కడికక్కడే మృతి చెందారు. పిన్నమనేని ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. కారణం సీటు బెల్ట్ పెట్టుకోవడమే. 250 కిలోమీటర్లు వచ్చేశాం, అయిపోయింది. ఇక 50-60 కిలోమీటర్లు దాటేస్తే హైదరాబాద్ వచ్చేసినట్టే. అనుకున్నంతలో అనుకోని ప్రమాదం. దీంతో ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల మరో మృత్యు ఘోష. ఇదొక్క ప్రమాదమే కాదు, ఈ ప్రాంతంలో ప్రతినిత్యం ఏదో ఒక ప్రమాదం వెంటే చావు కాపు కాస్తుంది. ఆ సమయానికి నూకలు మిగిలిన వాళ్లు బయటపడతారు. మిగిలిన వాళ్లు మృత్యువు చేతిలో చిక్కడం నిత్య కృత్యం. ప్రస్తుతం పిన్నమనేని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేనప్పటికీ ఈ ఘటన మర్చిపోవడం అంత తేలిక కాదు. జీవితాంతం ఒక పీడకరలా వెంటాడుతూనే ఉంటుంది. ఇది అతివేగం వల్లనే ఉండడం ఒకటి, డ్రైవర్లకు దిగే ప్లేసెస్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా ఎటుకు వెళ్ళాలని కొన్ని రూట్ మ్యాప్ సరిగ్గా తెలియకపోవడంతోనే జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని. ఇదైతే మాత్రం ఈ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు అంటే వీళ్ళు అతి వేగం వల్ల ఉంది కదా, పెద్ద కారు కాబట్టి అతి వేగం వచ్చేసి టైర్ బరస్ట్ రైట్కు పూర్తిగా లాగేసి ఆ డివైడర్కు గుద్దుకోవడంలో ఏకదమ్మున బండి పల్టీ పడిపోయింది. పల్టీ పడడం వల్ల ఆమె సత్యవతి గారు, డ్రైవర్ దాస్ గారు బండిలోంచి బయటపడిపోయి కింద రోడ్డుకు తలకు బలమైన గాయం వల్ల వాళ్ళు చనిపోయారండి. టైర్ బరస్ట్ అయి కారు ప్రమాదం జరిగిందని చెబుతున్నప్పటికీ అతివేగమే కొంప ముంచిందని చెప్పాల్సి వస్తోంది. రాత్రిపూట రోడ్డు ఊరిస్తోంది కదా అని వేగంగా దూసుకెళ్లటం ప్రమాదం. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని తెలిసినా డ్రైవర్ల ఉత్సాహం ఏమాత్రం తగ్గడం లేదు. చేతిలో స్టీరింగ్ ఉంది కదా అని యాక్సిలేటర్ తొక్కితే కారు వేగంగా దూసుకుపోతుందని రెచ్చిపోతున్నారు. సరే, ఇంత వేగంగా కారు వెళుతుంటే సీటు బెల్ట్ ధరించాలి. అది జరగలేదు. డ్రైవర్కే సీటు బెల్ట్ ధరించాలన్న కనీస స్పృహ లేకపోవడం చావును కొని తెచ్చుకున్నట్టయింది. వెనక సీట్లో ఉన్న పిన్నమనేని భార్య కూడా అంతే. సీటు బెల్ట్ ధరించి ఉంటే ఇంత ప్రమాదం జరగకపోయి ఉండేది. ఒకటి కాదు, రెండు కాదు, వరుస ప్రమాదాలు. కళ్ళు మూసి తెరిచేంతలో ఏమైపోతుందో తెలీదు. రోడ్డు నెత్తురోడుతోంది, ప్రాణం పట్టుకెళ్లిపోతోంది. ఔటర్లో గత 4 ఏళ్ల నుంచి ఇదే తంతు. ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినా డ్రైవర్ల దూకుడు మాత్రం ఆగడం లేదు. రోడ్డు రెచ్చగొడుతూ ఉంటే స్పీడు పెంచి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ ఇది ఇప్పుడు డెత్ స్పాట్ గా మారిపోయింది. నిత్యం ఏదో ఒక దగ్గర
ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి గల కారణాలేంటి? మనము ఔటర్ రింగ్ రోడ్పై ఓ రౌండ్ వేసి వద్దాం, పదండి. పహాడి షరీఫ్ దగ్గర పెన్నమనేని కారు ప్రమాదానికన్నా ముందు తుక్కగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోయింది. పాపం, భర్తకు సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్టుకు వెళుతున్న ఈమె కారు ప్రమాదానికి లోనైంది. ఎగ్జిట్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి వచ్చే సమయంలో మరో కారు ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరో 3కి గాయాలయ్యాయి. వారం క్రితం వైసీపీ నేత విజయసాయిరెడ్డి సైతం ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొని గాయాల పాలయ్యారు. శంషాబాద్ వెళుతుండగా జరిగింది ఘటన. రోడ్డును అర్థం చేసుకోవడంలో డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తోంది. విజయసాయిరెడ్డి కారు ప్రమాదం సరిగ్గా ఇలానే జరిగింది. రోడ్డు మీద ఉన్న వర్షపు నీటిని గుర్తించలేదు. రోడ్డు సజావుగా ఉందో లేదో చూసుకోకుండా రయ్యిన దూసుకెళ్లడంతో ప్రమాదం ముంచుకొచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు మణిహారంగా హైదరాబాద్ కీర్తిని పెంచడమే కాదు, నెత్తురు మరిగి భాగ్యనగర ప్రతిష్టను రక్తసిక్తం చేస్తోంది. మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్డు మృత్యు మార్గంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డు మొదలై 4 ఏళ్లు నిండాయి. ఇప్పటి వరకు 300కు పైగా యాక్సిడెంట్లు, వీటిలో సుమారు 200 మంది చనిపోయినట్టు చెబుతున్నాయి ఈ గణాంకాలు. ఔటర్ రింగ్ రోడ్డు పై పెద్దంబర్పేట జంక్షన్ చాలా కీలకమైనటువంటి జంక్షన్. ఔటర్ రింగ్ రోడ్డు ఈ జంక్షన్ నుంచే ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది విజయవాడ జాతీయ రహదారి. విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చేటువంటి వాహనాలు ఈ మార్గం నుంచే వస్తూ ఉంటాయి. విజయవాడ నుంచి వచ్చేటువంటి వాహనాలు హైదరాబాద్కు చేరుకున్న తర్వాత చాలా ఈజీగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ ఔటర్ రింగ్ రోడ్డునే ఎంచుకుంటారు. మనం చూస్తున్నటువంటి సర్కిల్ చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి రావాలంటే ఎడమ వైపున ఉన్న మార్గం నుంచి వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్డుకు ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే చాలా గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం, ఇక్కడే తీవ్రమైనటువంటి భయాందోళనలు వ్యక్తమవుతూ ఉంటాయి. వాహనదారుల్లో ప్రయాణికులు, వాహనాలు నడిపేటువంటి డ్రైవర్ మాత్రం ఇక్కడ ఈ రోడ్డు పైన వాహనం నడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్తో ఇక్కడ వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. కానీ అందులో ప్రయాణించేటువంటి వ్యక్తులు మాత్రం తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమ గమ్యస్థానాలకు చేరుకునేటువంటి పరిస్థితే మనకు కనిపిస్తోంది. అయితే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే, ఈ సర్కిల్ నుంచి వచ్చేటువంటి వాహనాలు విజయవాడ జాతీయ రహదారి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి ఎక్కేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఈ సర్కిల్ దగ్గర నిర్లక్ష్యం వహిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. ఔటర్ పై ప్రమాదం జరిగిందంటే ప్రాణం పోవాల్సిందే. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల పట్టిక చూస్తే ఇదే తెలుస్తుంది. 2012లో మొత్తం 79 యాక్సిడెంట్లు జరగగా 50 మంది చనిపోయారు, 86 మంది గాయాలు పాలయ్యారు. 2013లో 95 ప్రమాదాలు జరగగా 62 మంది చనిపోగా 128 మంది గాయపడ్డారు. 2014లో 74 యాక్సిడెంట్లు జరగగా 43 మంది మృతి చెందారు, 74 మంది గాయాల పాలయ్యారు. 2015లో 70 ప్రమాదాలు జరగగా 36 మంది చనిపోగా 62 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2016 ఔటర్ టెర్రర్ ఏంటో తెలుస్తూనే ఉంది. కంటి ముందు వరుస పెట్టినా ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఔటర్ పై వాహనాల పార్కింగ్ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రోడ్డుపై పెద్ద వాహనాలు నిలిపివేస్తుండడం ప్రమాదానికి కారణమవుతోంది. పార్కింగ్ లైట్లు లేకపోవడం, ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతో వరుస యాక్సిడెంట్లు. పోయినేడాది ఔటర్ పై ఆగి ఉన్న ట్రక్కును ఓ కారు గుద్దేసింది. అందులో ప్రయాణిస్తున్న సినిమా ప్రొడ్యూసర్ దుర్మరణం చెందారు. డ్రైవర్ గాయపడగా కారు నుజ్జునుజ్జయింది.
ఔటర్ రింగ్ రోడ్డుపై అతి వేగం ఒక్కటే కాదు, నిదానంగా వెళ్లినా ప్రాణాలు తోడేస్తోంది. మినిమం స్పీడ్ మెయింటైన్ చేయకుంటే అటుగా వచ్చే వాహనాలతో ప్రమాదం. దీంతో ఔటర్ ప్రయాణం దైవాధీనం సర్వీసుగా మారిపోయింది. అదృష్టం బావుంటే ప్రాణాలతో బయటపడతాం, లేకుంటే ఏ చిన్న ప్రమాదం జరిగినా పరలోకం చేరటం ఖాయంగా తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ ఇంత ప్రమాదకరంగా ఉందేమిటి? దీన్ని ఎలా నిర్మించారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నిత్యం ఈ రోడ్డు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? రింగ్ రోడ్ ఇలా రక్తదాహం అట్టి అల్లాడుతుంటే ఏం చెయ్యలేమా అసలు? ఔటర్ పై ప్రయాణం అత్యంత ప్రమాదకరం. ఈ రోడ్డుపై జర్నీ ఏమాత్రం సేఫ్ కాదు. ఈ దారిలో వెళితే గమ్యం చేరుతామన్న గ్యారెంటీ లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుపై ఏంటి దుస్థితి? అభివృద్ధి ఫలాలు అందుకోవాలంటే కాలంతో పోటీ పడాల్సిందే. అందుకు తగిన వేగం అవసరమే. అయితే వేగం కన్నా ప్రాణం ముఖ్యం. ఏం కాదులే అన్న నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. ఈ అనర్థాలకు బాధ్యులెవరు? యాక్సిడెంట్లో కోల్పోయిన బాధితులకు దిక్కెవరు? వాహనదారులు నిబంధనలు పాటించకపోవడమే కారణమా? సరైన పెట్రోలింగ్ లేకపోవడమే ప్రమాదాన్ని కొని తెస్తోందా? పదేళ్ల క్రితం హైదరాబాద్ చుట్టూ ఔటర్ను నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 155 కిలోమీటర్లు ఉండాలన్నది ఆలోచన. మొత్తం 20 ఎంట్రన్స్లుండేలా ప్రతిపాదన. ఎట్టకేలకు 2012లో ఔటర్ రింగ్ రోడ్డు తయారైంది. వాహనాలు తిరగడం షురూ అయింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న రోడ్డు. ఇక హైదరాబాద్ దశ తిరిగింది. నగరానికి రాకపోకలు క్షణాల్లో జరిగిపోతాయని ఆశించారు. ఈ ఆశ నిరాశగా మారింది. రింగ్ రోడ్డు ప్రతినిత్యం రక్తమోడుతూ నరకం చూపిస్తోంది. అద్భుతాలు సృష్టిస్తుందనుకున్న రోడ్డు కాస్త నరబలి కోరుతోంది. మొదట అజారుద్దీన్ కుమారుడు బైక్ యాక్సిడెంట్తో డేంజర్ బెల్స్ మోగించింది. ఈ రోడ్డు మీద ఏమారితే ప్రాణాలు పోవడం ఖాయమని హెచ్చరికలు జారీ చేసింది. కుర్రతనం ఆ జాగ్రత్తలేవీ పాటించినట్టు కనిపించలేదు. ఇంతలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుణ్ణి అమాంతం మింగేసింది. ఔటర్ ఇలా ప్రాణాలను బలికోరుతుందేంటి? లోపమెక్కడా అన్న ప్రశ్నలు తలెత్తాయి. నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగే ప్రమాదానికి కారణమని అందరూ భావించారు. ఇంతలో కోటా శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్ కొత్త బైక్ ఎలా పనిచేస్తోందో టెస్ట్ చేయడానికి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కారు. అంతే, అతడి ప్రాణం ఔటర్ రింగ్ రోడ్డు చేసిన హత్యల ఖాతాలో కలిసిపోయింది. మొన్న మధ్య హరికృష్ణ కుమారుడు జానకిరాం పరిస్థితి కూడా ఇంతే. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే రహదారి రక్తదాహానికి బలైపోయారు. ఇలా ఎన్నో ఉదాహరణలు. ఔటర్ సృష్టించిన టెర్రర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో నివసించే వాళ్లకు ప్రతిరోజు ఏదో ఒక చావు కబురు వినందే తెల్లారదు. అన్నేసి యాక్సిడెంట్లు. బెంగళూరు హైవే మీద ఒక కారు ఔటర్ మీదకెక్కింది. వెనక వైపు నుంచి ఒక ట్రక్కు ఢీకొట్టడంతో కారులో ఉన్న 4 ప్రయాణికుల ప్రాణాలు అక్కడికక్కడే అనంత వాయువుల్లో కలిసిపోయాయి. గతంలో ఒక పెళ్లి బృందం ఔటర్ మీద ప్రయాణిస్తుండగా చావు దెబ్బ ఎదురైంది. కారులో ప్రయాణిస్తున్న 3 మృత్యువాత పట్టంతో పెళ్లి పందిట్లో చావుడప్పు మోగింది. ఇలాంటి దుర్ఘటనలు ఇక్కడ సర్వసాధారణం. వేగంగా వెళ్లే వాహనాలు దేన్ని ఢీకొడతాయో తెలీదు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్తూ అదుపు తప్పుతున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం గస్తీ పెరిగినా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ సేఫ్టీ కాషన్స్ పనిచేస్తున్నది కొంతవరకే. పెద్ద అంబర్పేట్ నుంచి గచ్చిబౌలి వరకు 60 కిలోమీటర్ల పరిధి మాత్రమే కవర్ అవుతోంది. అందులోనూ శంషాబాద్ వరకు మాత్రమే దృష్టి పెడుతుంటారు. తర్వాత వెళ్లే రోడ్డు ఏమాత్రం సేఫ్టీ కాదు. ఇప్పుడు రోజు ఔటర్ రింగ్ లో ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. అది ఏంటంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఓవర్ స్పీడ్, రెండోది మన నిర్లక్ష్యం, నిద్ర ఒకటి. ఈ 3 తప్పితే వెహికల్ ఫాల్ట్ మూలాన యాక్సిడెంట్ అయ్యేది చాలా తక్కువ. హెచ్పీ స్పీడ్ కొట్టడానికి మనకి చాలా వరకు లాంగ్ జర్నీస్ వెళ్ళడానికి అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి కాదనను, కానీ 50-50 ఛాన్సెస్. దానికి మనం ఏం చేయాలి? గవర్నమెంట్ కూడా కొంచెం కన్సర్న్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా ఉంది. కొంత భాగం మెదక్ జిల్లా సరిహద్దులోకి వస్తుంది. పెట్రోలింగ్ కోసం 5 వాహనాలు మాత్రమే ఉంటే సిబ్బంది గట్టిగా 50 మంది కూడా లేరు. ఈ రోడ్డు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన హెచ్ఎండిఏ రోడ్డు భద్రత గాలి కుదిరేసింది. రోడ్డు మీద ఏమాత్రం నియంత్రణ లేదు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రమే కొంతమేర కాపు కాస్తున్నారు.
అది కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ దారి రహదారి రక్తపు మరకలమయంగా మారుతోంది. స్పీడ్ లిమిట్స్ పెట్టాలండి. స్పీడ్ లిమిట్స్ పెడితే మనకు డ్రైవర్స్ అనేది తెలుసుకుంటారు, చూస్తారు. దాని విధంగా ఎవ్రీవేర్ ఇంత స్పీడ్ లిమిట్ అనేది వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ మీద కొద్దిగా అక్కడక్కడ మాక్సిమం కొన్ని బోర్డ్స్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది ఉండదు. తెలుగులో కూడా వీళ్ళకి రాస్తే తెలుగు డ్రైవర్స్ తెలుగు కూడా చదవడమే ఇది కదా, ఇంగ్లీష్ సరిగ్గా రాదు. ఆ విధంగా పెడితే శ్రేష్టం అండి. ఔటర్లో తరచూ జరిగే ప్రమాదాలను అరికట్టాలంటే అందుకు తగిన చర్యలు తీసుకోవాలి. స్పీడ్ కంట్రోల్ చేసే సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి. చెక్ పాయింట్స్ పెట్టాలి. సీట్ బెల్ట్ విధిగా ధరిస్తేనే ఔటర్ పై బండి వెళ్లేందుకు అనుమతించాలి. 2 వీలర్స్ ఎట్టి పరిస్థితుల్లో రానివ్వరాదు. ఇలాంటి కొన్ని ప్రత్యేక చర్యలు చేపడితే ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరంశతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.